శరణం గురుదేవా అభయమియ్యగరావా, ఆదుకునే వరదుడ నీవే సాయినాథ అంటూ భక్తులు తమ మొరల్ని వినిపించుకునే ఆశ్రిత వరదుడు షిరిడీ సాయిబాబా. ఆధ్యాత్మిక మానస సరోవరంలో విహరించే యోగి రాజహంస షిరిడీ సాయిబాబా. బాబా గురుచరణాలు శ్రీచరణాలు. ఆ చరణాలు ఆశ్రయించిన వారికి అభయానందాలు చేకూరుతాయి, సమస్త క్లేశాలు తొలగుతాయి. అందుకే బాబా భక్తి ఓ ఉద్యమ స్ఫూర్తిగా కొనసాగుతోంది. ఆ సంవిధానంలో ఎన్నో ఆలయాలు ఆవిష్కారమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే కాకినాడలోని అశోక్ నగర్ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాక్షాత్తు భూమిపై నడయాడే ఈశ్వరునిగా సాయి ప్రణతులందుకుంటున్నాడు. భౌతికంగా సాయి అదృశ్యమైన సాయి అంతర్వాణి భక్తులలో జ్ఞానదీప్తుల్ని ప్రచోదనం చేస్తోంది. ఇంటింటి దైవంగా ఇలవేల్పువుగా సాయి పూజలందుకుంటున్నాడు. అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా, బృందావనమా అది నందన. షిరిడీ సాయి పూజా మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 2 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ మందిరం ఎప్పటికప్పుడు నవీనత్వాన్ని సంతరించుకుంటోంది. అనుగ్రహ ఛత్రంగా భాసిల్లే సాయినాథుని దివ్య కరుణ కోసం ఈ మందిరానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. నిరాకారమూర్తి అయిన సాయీశ్వరుడు భక్తుల కోసమే సాకార రూపాన్ని ధరించారు. లీలామానుష తత్వాన్ని తన మహిమా విశేషాల ద్వారా ప్రకటించారు. అలాంటి దార్శనిక మూర్తి, ఆధ్యాత్మిక స్ఫూర్తి షిరిడీ సాయిబాబా. తమ మనోభీష్టాల్ని విన్నవించుకోవడానికి, తమ హృదయ సంకల్పాలు సాయితో నివేదించుకోవడానికి, తమ జీవన పథానికి ఓ అర్థాన్ని పరమార్థాన్ని చూపించమని సాయిని వేడుకోవడానికి భక్తులు ఆర్తిగా ఈ మందిరానికి తరలివస్తారు. సమర్థ సద్గురువైన సాయీశ్వరుడు నిగ్రహానుగ్రహమూర్తి. తన దివ్య శాంతిమయ కరుణామయ దృక్కులతో భక్తులను సుప్రసన్నం చేసే యోగీశ్వరుడు. దివ్య పురుషుల అనుగ్రహం, వారి అభిభాషణం, అవలోకనం, అభయ ప్రదానం భక్తుల్ని ఉద్ధరించే భవ్య సోపానాలు. కాకినాడలో కమనీయంగా కోరిన కోర్కెలు నెరవేర్చే వేలుపుగా బాబా వర్ధిల్లుతున్నాడు. నీవే దిక్కు అన్నవారికి పెక్కు వరాల్ని మిక్కుటంగా కురిపించే ఆశ్రిత వత్సలుడు సాయీశ్వరుడు. సజీవత్వం కళకళలాడే సుందర విగ్రహంగా బాబా దివ్యమంగళమూర్తి మందిరంలో శోభిల్లుతుంది. లోకాలు నీవయా, రూపాలు మావయ్యా, దీపాలు నీవయా, పాపాలు మావయ్యా. లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి, దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం. నీ ద్వారకా మాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం,
సాయినాథ శరణం. కాకినాడ అశోక్ నగర్లో అద్వితీయ ఆధ్యాత్మిక స్ఫూర్తిగా వెలుగొందుతోన్న సాయినాథునికి నేత్రోత్సవంగా అభిషేక వేడుక కొనసాగుతుంది. వివిధ ద్రవ్యాలతో నిర్వహించే ఈ అభిషేకం సాయి పట్ల భక్తులు చూపే ఆదరానికి, ప్రకటించే కృతజ్ఞతకు సూచిక. సాయి సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈశ్వరునికి అభిషేకం అంటే ఎంత ప్రియమో ఈ సాయినాథునికి కూడా అంతే ఇష్టం. భక్తుల హృదయాంతరాళల్లో పెల్లుబికే ఆధ్యాత్మిక భక్తి తత్వానికి అభిషేకం ఓ మాధ్యమంగా ఉపకరిస్తుంది. శుద్ధోదకం, పాలు, పెరుగు, చక్కెర, విభూతి, గంధం, పసుపు వంటి ద్రవ్యాలతో ఈ వేడుక పరిఢవిల్లుతుంది. సహస్రధార పాత్రతో చేసే అభిషేకం సహస్ర ఫణిరాజ శోభితునిగా విరాజిల్లే సాయినాథునికి ఆనందకారకమవుతుంది. భక్తులు స్వయంగా సాయిదేవునికి అభిషేకాన్ని నిర్వహించుకుంటారు. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మన్నించుతావని. ప్రతి గురువారం ఈ మందిరం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ప్రతి పౌర్ణమికి చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం వంటి వేడుకలు కొనసాగుతాయి. భక్తులు సాయినాథునికి నిర్వహించే గురువార ఆరాధనకు అధిక సంఖ్యలో హాజరవుతారు. బారులు తీరి సాయి దివ్య చరణార విందాల్ని ఆశ్రయిస్తారు. ప్రతినిత్యం 4 హారతులు, అభిషేకం, అష్టోత్తర అర్చన వంటి ఆరాధనా పరంపరలతో ఈ మందిరం భక్తి రస ప్లావితమవుతుంది. హారతి వేడుకలో భక్తులు పాల్గొని సాయి హారతి గీతాల్ని సామూహికంగా ఆలపిస్తారు. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని. కాకినాడ అశోక్ నగర్ సాయిధామంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో దత్తాత్రేయ స్వామివారి ఆలయం ప్రముఖమైనది. గణపతి మందిరంతో పాటు ద్వారకామాయి కట్టడం, ధుని ఈ మందిరానికి అదనపు ఆకర్షణలు. స్మర్తృగామిగా విఖ్యాతిగాంచిన అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు. త్రిమూర్తుల అంశతో ఆవిర్భవించి జ్ఞాన గురుదేవునిగా, గురు పరంపరకు ఆద్యునిగా దత్తాత్రేయుడు ప్రఖ్యాతి వహించాడు. ఈ మందిర ప్రాంగణంలో దత్తాత్రేయుడు ప్రత్యేక మందిరంలో పూజలందుకుంటున్నాడు. సర్వాలంకారయుక్తంగా భక్త మందారుడై దత్తుడు దర్శనమిస్తాడు. దత్తాత్రేయ స్వామి సమక్షంలోనే శ్రీచక్రమేరువు, శివలింగాకృతి ప్రత్యేక పీఠంపై ఉంటాయి. అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఈ మందిరంలో దత్త భగవానుణ్ణి ప్రతిష్ఠించారు. 1996వ సంవత్సరం జూన్ 26వ తేదీన ఈ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. తమ ఆశయాలకు, ఆకాంక్షలకు దారి చూపే సాయినాథుని భవ్య కరుణ కోసం భక్తులు అసంఖ్యాకంగా ప్రతి గురువారం ఈ సన్నిధికి తరలివస్తారు. అలాగే పర్వదినాలలో ఈ సాయి నిలయం భక్తులతో కళకళ్లాడుతుంది. ప్రత్యేక పూజలతో, ఆరాధనలతో, క్రతువులతో ఈ సన్నిధానం ఎంతో సందడిగా ఉంటుంది.
దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తే ఆత్మావలోకనం అవుతుంది. అరిషడ్ వర్గాలు జయించిన వారే ఆత్మోన్నతిని సాధిస్తారు. ఆ సాధనలో మమేకమైన వారే సాయి అనుగ్రహానికి పాత్రులు. సాయి పూజ అంటే ద్రవ్యాలతో నిర్వహించేది కాదు, అది మానసికమైనది. అంతరంగాల్ని పరిశుద్ధం చేసేదే సాయి ఆరాధన. ఆ ఆరాధనలో మనం మున్ముందుకు కొనసాగుదాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.